హాయ్ అన్న. ఏంటి సంగతి? ఏముండే అన్న, ఎలా ఉన్నావు అన్న? బాగున్నావా? బాగున్నాను రా. జాబ్ ఎలా ఉంది? ఏం చేస్తున్నావు? అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నీ పరిస్థితి ఏంటి? ఎంత పర్సంటేజ్ వచ్చింది? నాకు 97 వచ్చిందన్న. 97 వచ్చిందా? వెరీ గుడ్, కొట్టేవరా. అరే, వచ్చేది భాస్కర్ గాడేగా? అవునన్న. ఈడి పరిస్థితి ఏంటి? వాడిదంతా ఏం లేదన్న. తెలుగు మీడియము, ఇంగ్లీష్లో వీకు, పైగా గవర్నమెంట్ కాలేజు. 40 50 వచ్చిండొచ్చు అంతేనా? అయ్యన్న. హాయ్ రా, ఎలా ఉన్నావు? ఏంటి సంగతి? ఎంత వచ్చింది పర్సంటేజ్? 60% అన్న. 60 వచ్చిందా? నువ్వు వచ్చావని తెలిసి కలిసి వెళ్దామని వచ్చానన్న. నాకు రేపు క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంది, నేను చదువుకోవాలన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ఓకే అన్న. ఎరా, నీకు లేదేరా క్యాంపస్ ఇంటర్వ్యూ? ఉందన్నా, నాకే ఉందన్నా 97%. ఎక్కడ అడిగినా చెప్పేస్తా టెక్స్ట్ బుక్లో, పైగా కాలేజ్ టాపర్ని. హే, లీవ్ ఇట్ రా. ఇది కాకపోతే ఇంకొకటి, నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ప్రాపర్గా ప్రిపేరు. అదేంటన్నా నాకు రావడం ఏంటన్నా? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, ఈసారి ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయి. అరే, భాస్కర్ గారు వస్తున్నాడు రా. నాకే రాలేదు, వీడికి వచ్చేది బొక్క. ఏరా భాస్కర్, నీదేమైంది ఇంటర్వ్యూ? అన్నా, నేను క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యానన్నా. మా అమ్మా నాన్నకి చెప్పి గుడికి వెళ్ళాలన్నా. వెరీ గుడ్, వెళ్ళరారా. సూపర్. ఓకే అన్నా. గాడ్ బ్లెస్ యూ. ఛీ, తెలుగు మీడియం వీడికి రావడం ఏంటి? కాలేజ్ టాపర్ నాకు రావడం ఏంటి? ఏంటన్నా? అరే, బుక్స్ మొత్తం బట్టి పడతాం కాదురా, చదివేది అర్థం చేసుకుంటూ చదవాలి. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కాదురా, అర్థం చేసుకుంటూ చదవటం గొప్ప. ఎగ్జామ్లో రాయటం కాదురా, అడిగిన వాటికి డేరింగ్గా సమాధానం చెప్పగలగాలి. బట్టి పట్టి చదవడం కాదు, జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. మార్క్స్ వస్తే కాదురా, చదివిన దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో, దానికి ఆన్సర్ ఎలా చేయగలగాలో అది ఆలోచించాలి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదురా. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి అండ్ డోంట్ ఓవర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళొద్దు. ఈసారి నుంచి బాగా చదవరా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, వెరీ గుడ్. అన్నా, నీతో ఒకసారి మాట్లాడాలన్నా. చెప్పరా. అన్నా, ఇది పొద్దున విషయం. యశ్వంత్ అన్నాడు, వాడు అసలుకే టాపరు, అందుకని అడగలేకపోయాను. ఇప్పుడు అడుగుతున్నానన్నా. ఏంట్రా, అడుగు. అన్నా, క్యాంపస్ ఇంటర్వ్యూలో నేను సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలన్నా? ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే అసలు నువ్వు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి, ఇలా బెరుకుగా భయపడతా నుంచోవటం కాదు. అక్కడ నువ్వు వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్గా కనిపించాలి, వాళ్లతో నీ బిహేవియర్ ఎలా ఉండాలి, అదంతా నేను డీటెయిల్గా చెప్తాను, విను. ఓకే, రా. కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని నువ్వు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఫాలో అయితే క్యాంపస్ ఇంటర్వ్యూ అనేది నీకు చాలా ఈజీ, నువ్వు 100% సక్సెస్ అవుతావు. ఓకేనా? కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకో, ఏవి మర్చిపో మాకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న.
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా, ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏనాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా.